తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ ఒక డ్రగ్స్ హబ్గా మారిందా? నిన్న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాళ్ళకు దొరికినటువంటి ఒక బంగ్లాదేశ్ మహిళ ద్వారా పట్టుకొని ఒక పెద్ద ఆపరేషన్ చేసి మరి హైదరాబాద్కు సమీపంలో ఉన్న చర్లపల్లిలో మరి నిన్నటి దినాన దాదాపు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్, అంతేకాకుండా 36,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకును ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్న దినాన. అది నిన్న మొట్టమొదటిసారిగా నేను స్పందించడం జరిగింది. అంతేకాకుండా మరి మీడియాను కూడా అందరినీ కూడా దీని మీద ఫోకస్ చేయాలని కూడా విజ్ఞప్తి చేసినాం. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేంత సాహసం చేసిన ఆ ధైర్యం ఎక్కడికెళ్ళి ఇక్కడ నిర్వాహకులకు వచ్చింది అంటే మన ఉదాసీనతన, లేకుంటే డ్రగ్స్ పైన మనము నిక్కచ్చిగా వ్యవహరించలేకపోవడమా, వారిపైన చర్యలకు డిమాండ్ సరి అయిన పద్ధతిలో ఈరోజు డిమాండ్ రాకపోవడమా? దేనికోసం ఈరోజు తెలంగాణ యువత ముఖ్యంగా మొత్తం గ్రామీణ స్థాయి వరకు ఎక్కడ పడితే అక్కడ గాంజా, ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థం. ఈరోజు వాళ్ళు ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నారంటే వచ్చే రోజుల్లో అలా ఈ యువత మన దేశానికి కానీ వీళ్ళు పనికొచ్చే పరిస్థితులు లేకుండా పోయింది. ఈరోజు 75% ఈరోజు ఆ విధంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి. మరి దీన్ని అరికట్టడంలో ఎందుకు పాలకులు విఫలమైపోతున్నారు? దీనిపైన ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తలేరు అంటే ఒక మాట చెప్పుకోవాలి. హైదరాబాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024లో మరి డ్రగ్స్ పైన ఉప్పు పాదం వేస్తాం మేము, దాన్ని ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తాం, ఇక్కడ ఉన్నోళ్ళు డ్రగ్స్ నడిపేటోళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండొద్దు, అందరు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా చాలామందితో మీటింగ్లు పెట్టిండు, సినిమా వాళ్ళతోనే కానీ లేకుంటే వేరే క్లబ్ల వాళ్ళతో కానీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత దాదాపు చాలామంది కంట్రోల్ అయ్యారు. కానీ 6 నెలలు ఇది జరిగిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. దాని తర్వాత దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కానీ లేకుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం కానీ లేకుంటే అక్కడక్కడ చిన్నవి పట్టుబడుతున్నాయి. కానీ ఈరోజు వాళ్ళను కంట్రోల్ చేసే విషయంలో కొంచెం విఫలమే అయినాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఉన్నది. మరి ఆ శాఖతోనే ఆయన ఏం పని చేపిస్తుండు, ఏం చేస్తుండు అనేది ఈరోజు అర్థమవుతలేదు. కేవలం పోస్టింగ్లకు నా వాళ్ళకి ఇచ్చుకున్నానా లేదా, నాకు సంబంధించిన వాళ్ళకి వచ్చినాయా లేవా అనేదే. కానీ ఆ పోస్టింగ్లో ఆ సామర్థ్యం ఉన్న పోలీసులని ఈరోజు ఆ స్థానంలో పెడుతున్నామా? రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేసెస్లో ఉంటుండ్రా? ఈరోజు ఉండలేరు. ఈరోజు పైరవీలు చేసుకున్న వారికి పోస్టింగ్లు, అర్హత ఉండి నిజంగా ఇటువంటి వాటిని కంట్రోల్ చేసే వారికి ఇవ్వకుండా ఈరోజు ఇండైరెక్ట్గా వీటిని ప్రోత్సహించినట్టే అవుతుంది. నిన్న దినాన మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్ల మరి మత్తు పదార్థాల ముఠాతో జటకట్టిన డెకాయ్ ఆపరేషన్ అంట. సరుకుతో దాదాపు ల్యాబ్ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటి శ్రీనివాస్ అంటోడు ఇది చేసిందంట. ఇక దాదాపు అక్కడ ఒక 12 మంది వాళ్ళు దొరికిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు తయారు చేస్తుండ్రు, వీళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవాలి అనే దానికంటే అసలు ఇవి ఇక్కడ తయారు చేసే అవకాశము, ఇంత ముడి సరుకు ఇక్కడికి వస్తూ ఉంటే, ఇదంతా జరుగుతూ ఉంటే అసలు ఏం చేస్తుంది తెలంగాణ పోలీసు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక కంపెనీలో ఒక బాధాప్త ఫ్యాక్టరీ ఈరోజు తయారవుతున్న డ్రగ్స్ తయారయ్యే ఫ్యాక్టరీ ఈరోజు హైదరాబాద్లో నేలకొల్పబడ్డదంటే ఇదేంది? హైదరాబాద్లో ఏకంగా ఒక డ్రగ్స్ తయారయ్యే కంపెనీయే పెట్టేసిందంటే ఏంది? చెర్లపల్లిలా మందులు తయారయ్యే కంపెనీలో ఈరోజు డ్రగ్స్ తయారవుతుందంటే ఏందన్నట్టు ఇది ఎవరి వైఫల్యం? దీని మీద బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు ఎందుకు గట్టిగా పట్టుపడతలేవు? ఈరోజు గతంలో కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా డ్రగ్స్ పైన అది తెలంగాణకే, మన హైదరాబాద్ మీదనే దాని దృష్టి ఉండేది. అది ముంబైలో జరగని, దేశంలో ఏడ జరగని, ఎందుకు హైదరాబాద్తో లింకులు ఉంటున్నాయి అంటే ఇప్పుడు కథ బయటకు వచ్చింది. ఏంటంటే హైదరాబాద్లోనే తయారవుతున్నాయని. హైదరాబాద్లో ఈరోజు డ్రగ్స్ తయారవుతుంది, హైదరాబాద్లో
పెద్దగా ఇప్పుడు ఈరోజు ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి డొంకా కొట్టుకునే ముఖ్యమంత్రి గారు, డొంకాలు కొట్టుకునే ప్రభుత్వాలు ఈరోజు డ్రగ్స్ కంపెనీ మీకు ఎవరికి తెలియకుండానే, ఏ భూములు కేటాయించకుండానే ఈరోజు దేశవ్యాప్తంగా సరఫరా చేసే డ్రగ్స్ ఈరోజు హైదరాబాద్లో తయారవుతుందనంటే ఈరోజు హైదరాబాద్ ప్రెస్టేజ్ ఎక్కడికి పోతుంది? దీని యొక్క గౌరవం ఎక్కడికి పోతుంది? దీని యొక్క స్టేచర్ ఏ విధంగా పడిపోతుంది? దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం లేదా? దీనిపైన ఉక్కుపాదం వేసే బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన లేదా? దీనిపైన ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? సూడనట్టు ఎందుకుంటున్నారు? ఇలా ఒక కంపెనీ పట్టుపడ్డదంటే ఇక డ్రగ్స్ లేదు, ఇక నిర్మూలం అయిపోయినట్టు అని మనం అనుకుందామా? లేకుంటే ఇంకా అనేక దొరకని కంపెనీలు ఎన్ని ఉన్నాయనే అనుమానం ఈరోజు ప్రభుత్వానికి రావాలన్నా వద్దా? ఈరోజు కుంబింగ్ ఆపరేషన్ అనేది అడవులలో కాదు, పట్టణాలలో జరగాలి ఈ డ్రగ్స్ పట్టుకోనికి. ఈరోజు కుంబింగ్ ఆపరేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణలో. ఈరోజు గాంజాను, డ్రగ్స్ను పూర్తిగా అరికట్టకుంటే వచ్చే రోజులలో యువత చేతుల్లో ఉండరు. ఏడ చూద్దాం మరో మెక్సికో తయారైపోతుంది. ఈరోజు దారుణమైన పరిస్థితులకు ఈరోజు ఈరువబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు నేను ప్రతిదీ విమర్శగా మీరు తీసుకోవద్దు, ఒక పాఠంగా కూడా మనం తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదో నాయకుడు అనేటోడు జరగబోయే వాటిని ముందే అరికట్టి దాని సామర్థ్యంతో దాన్ని మొత్తం కుక్కడి బేళ్లతో పీకేసే బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కానీ ఎక్కడో ఆడబట్టుకున్నాం ఈడబట్టుకుని కాదు. ఈరోజు ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ ఇక్కడ తయారవుతుందంటే, డ్రగ్స్ ఇక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి వెళ్ళి వేరే దగ్గర పోతుందంటే పెద్ద డ్రమ్ములలో అవి చూస్తే భయమైపోతుంది అసలు. దీనికి ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరో నాకు అర్థమైతలేదు. ఈరోజు ఆయన కుర్చీ కాపాడుకోవడానికి అన్ని ఇదిగా కాపాడుకోనికి ఉన్నది. నిన్న దినాన ముఖ్యమంత్రి గారు ఎవరికి తెలియదు, గతంలో బన్నీ సినిమా యాక్టర్ చేసిన తప్పే ఈరోజు ఆయన కూడా చేసి చెప్పక చేయక సెక్యూరిటీ లేకుండా ఇంకా నయం తొక్కిసారా జరగలేదు, బతికిపోయాను. నిన్న ఇక్కడ డ్రగ్స్ పట్టుబడ్డది, నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సిన యాక్షన్ ఏంటి? అది పోలీసు వాళ్ళు చేస్తారు. ఇంత పెద్ద దొరికింది, ఇది ఏం జరిగింది అని చెప్పి దాన్ని అసలు ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఏందనేది ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టుకోవాలి కదా నువ్వు. ఈరోజు పోలీసు ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టాలి కదా, కనీసం ఇయ్యాలనే పెట్టాలి కదా నువ్వు. ఎక్కడ ఏ స్క్రోలింగ్ ఇంత కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి దీని మీద ఉక్కుపాదం వేసే ప్రయత్నం చేస్తుంది, దీని మీద ఒక మీటింగ్ పెడుతుండ్రు. ఈరోజు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఏది దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి కంపెనీ చిన్న కంపెనీల పైన దాడులు జరుగుతున్నాయి, మేము నిలబడతామని చెప్పి ఎందుకు ఇంకా ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టలేదు? ఈరోజు అక్రమ దందాలకు, నకిలీ దందాలకు, నకిలీ సామాన్లకు ఈరోజు నిలయం అయిపోయింది హైదరాబాద్. ఎన్ని నకిలీలు తయారవుతాయి, నకిలీలు నూనెలు, నకిలీ పసుపు, నకిలీ కారం, ప్రతి దాంట్లో నకిలీ. ఈరోజు అవుతున్నాయా దాడులు జరుగుతున్నాయా? క్వాలిటీ కంట్రోల్ బోర్డు చేస్తుండ్రా? కాబట్టి ఇవన్నీ అసలు ఈ డిపార్ట్మెంట్ ఉన్నాయని ముఖ్యమంత్రి తెలుసో తెలియదు, నాకు తెలియదు. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్, మున్సిపల్ మంత్రి గారు ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు చెక్ చేయండి. కాబట్టి ఈరోజు ప్రజలకు నాణ్యమైన పాలన అందియాలి, నాణ్యమైన వస్తువులు అందియాలి. ఈరోజు ఫ్రీ డ్రగ్స్ సొసైటీని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా దారుణంగా జరిగింది పరిస్థితి. మన దగ్గర గత ప్రభుత్వంలో మనం చూసినాం, దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను వాళ్ళ గోర్లు తీసుకున్నారు, వాళ్ళ రక్త నమూనాలు తీసుకున్నారు, వాళ్ళని మొత్తం డ్రగ్స్ టెస్ట్ నడిపించిండ్రు. ఇయాటి వల్ల వాళ్ళ మీద చర్యలు ఏమైనా ఇవాళ ఆ ప్రభుత్వం తెలపలేదు, ఈ ప్రభుత్వం తెలపలేదు. దానిపైననే అల్పేరని పోరాటం చేసిన ఈరోజు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇప్పుడున్న చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన వైస్ ఛాలెంజ్కి పిలిచిండు కేటీఆర్ గారిని డ్రగ్స్ పైన. కేటీఆర్ గారు రాలేదు, మరి వీళ్ళని రక్తనామూలు ఇవ్వాలి కదా, ఈయన విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ నేను బాజాబ్తా ఇచ్చిన
రక్త నమూనాలు ఇచ్చిన, ఆ రిపోర్ట్కి అప్పుడు కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేసిన. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మీరున్నారు, వై ఛాలెంజ్ వాళ్ళకి కాదు. ఈరోజు ప్రభుత్వానికి మీరు చేయాలి. ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈ డ్రగ్స్ ముడిసరికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దానిపైన పూర్తి ఎంక్వైరీ జరగాలి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఉదాసీనంగా ఉండే అవకాశం లేదు, అవసరం లేదు. ఈరోజు మార్వాడి గో బ్యాక్, వాళ్ళు గో బ్యాక్ అంటే ఇంపార్టెంట్ కంటే ముందు ఈరోజు మత్తు పానీయాలు గో బ్యాక్, డ్రగ్స్ గో బ్యాక్ అనే కాడికి పట్టుకురావాలి. డ్రగ్స్ రహిత సొసైటీని ఈరోజు నిర్మించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇది సాధించినాం, అది సాధించినాం, ఇట్లా చేసినాం, అట్లా చేసినాం, ఇంత మేము ఇన్ని అప్పులు తేయగలిగినాం, అన్నప్పులు తేయగలిగినాం, ఇన్ని భూములు అమ్మిగాను, అన్ని భూములు అమ్మినాం, హైడ్రా పెడితే ఇన్ని భూములు కొల్లబెట్టాము, అన్ని భూములు కూలగొట్టినాం. ఈరోజు పెద్ద పెద్ద పరిశ్రమలు మేము తీసుకుపోతున్నాం అని చెప్పి భూములు గుంజుకుంటున్నారు. మరి ఈ పరిశ్రమ ఏంది? ఈ డ్రగ్స్ పరిశ్రమలు ఏంది? హైదరాబాద్లో డ్రగ్స్ పరిశ్రమలు ఏంది ఇవి? కాబట్టి ఇంకా చేజారక ముందే ప్రభుత్వం దీని మీద యుద్ధ ప్రాతిపదికన వార్ స్టెప్స్ తీసుకొని ముందుకు పోయి దీనిపైన ఇమీడియట్ కుంబింగ్ ఆపరేషన్ చేయాలి. చిన్న ఆపరేషన్ కాదు. లేకుంటే మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజానికి ఏర్పడుతుంది. మీరు దీని మీద ఉక్కుపాదం వేసే ప్రయత్నం చేయకుంటే. ముఖ్యమంత్రి గారు స్వయంగా దిగేందుకు హోంమంత్రి దగ్గర ఉంది కాబట్టి నువ్వు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి ఇమీడియట్గా. ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏందని మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేదాకా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారు గాడిదలు కాస్తున్నారా మీరు? ముఖ్యమంత్రి పదవి అంటే ఎంజాయ్ చేయనికి కాదు, లేకుంటే తాపకు ఢిల్లీకి పోయి వాళ్ళ ఫండ్లు ఇచ్చి పదవి కొనసాగించుకోవడం కాదు. ఈరోజు ప్రజా సమస్యలను, ఎదుర్కోబోయే సమస్యలను వచ్చే తరం అటువంటి ఉండకుండా చేయడమే ఈరోజు నాయకుని లక్షణం. ఆ లక్షణాలు లేకుండా కానీ శాఖని దగ్గర పెట్టుకున్న శాఖ నీరు గారిపోయేటట్టుగా చేస్తుందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మీకేముండదు. ఈరోజు మీ నాయకత్వంలో ఒక పెద్ద పరిశ్రమ, డ్రగ్స్ పరిశ్రమ ఈరోజు మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారనంటే ఈరోజు మీ చాతగాంతనానికి నిదర్శనం. ఇప్పటికైనా వార్ స్టెప్స్తోని ఈ డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.